పాస్టర్ ప్రవీణ్ కుమార్ మృతి 2 తెలుగు రాష్ట్రాల్లోనే సంచలనం రేపిన విషయం తెలిసిందే. ప్రవీణ్ మృతిపై సోషల్ మీడియాలోనూ భిన్న కథనాలు వెలువచ్చాయి. ఈ ఘటనపై తీవ్ర అనుమానాలు వ్యక్తం చేయడంతో రాజకీయ రంగు పులుముకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. పాస్టర్ ప్రవీణ్ కుమార్ భార్య జెసికా స్పందిస్తూ తన భర్త మరణాన్ని రాజకీయం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రవీణ్ మరణాన్ని వాడుకుంటున్నారని ఆమె ఆవేదనతో చెప్పారు. యేసు మార్గాన్ని అనుసరించేవారు మత విద్వేషాలు రెచ్చగొట్టరన్నారు. తన భర్త ప్రవీణ్ ఎల్లప్పుడూ మత సామరస్యాన్ని కోరుకునేవారని చెప్పారు. తన భర్త మరణంపై ప్రభుత్వం చేస్తున్న దర్యాప్తుపై తనకు పూర్తి నమ్మకం ఉందన్న జెసికా, పోలీసుల విచారణ సక్రమంగా జరుగుతుందన్నారు. తన భర్త మృతిని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలని చూడడం దారుణమన్నారు. పోలీసుల విచారణకు అందరూ సహకరించాలని ఆమె ఒక వీడియో ద్వారా సందేశాన్ని పంపించారు.